తెలుగు జాతి కీర్తి పతాక ఎన్టీఆర్ అని ఆయన చిరస్మరణీయులంటూ పలువురు తెలుగుదేశం నాయకులు పేర్కొన్నారు. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా కేపీహెచ్బీ కాలనీలో సరస్వతి శిశు మందిర్ విద్యార్థులకు అన్నదాన కార్యక్రమాన్ని టీడీపీ నేతలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎన్టీఆర్ సినిమా రంగానికి, రాజకీయ రంగానికి చేసిన సేవలు వారు గుర్తు చేసుకున్నారు. అయినా ఇప్పటికి కూడా తెలుసు రామాయణ ఎవరు, కృష్ణుడు అంటే ఎవరు. ఎన్టీ రామారావు గారి బొమ్మ చూస్తే రాముడు, కృష్ణుడు, శివుడు అందరూ కనిపిస్తారు. వాళ్ళ కళ కట్టే మొదలు ఎన్టీ రామారావు గారు. ఇంకెవరు వచ్చినా ఆ పాత్రలో అసలు ప్రాణం ఉంటుంది. ఇది కేవలం అన్నమాట. కానీ తెలుగు వారి యొక్క ఆత్మ గౌరవం ఈ దేశం మొత్తంలో తెలవడానికి ముఖ్యమైన కారణం ఎన్టీ రామారావు గారు. అంతకుముందు ఎవరైనా మాట్లాడాలంటే మద్రాసి లేకపోతే ఎవరైనా అసలు తెలుగు అనేది మన దేశంలో హిందీ తర్వాత ఎక్కువగా మాట్లాడేది తెలుగు భాష. కానీ దేశంలో తెలుగు వారికి ఎవరికి తెలియదు. మద్రాసి అనేవాడు. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత తెలుగు వారి ఆత్మ గౌరవం తిరిగి నిలబడ్డారు.